నమస్తే. పూజ్య బాబూజీ 125వ జయంతి వార్షికోత్సవాల సందర్భంగా వారు నిర్దేశించిన దశనియమాలపై పూజ్య దాజీ వివరణల క్రమంలో 6వ నియమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది ప్రవర్తనకు సంబంధించినది. 6వ నియమం: అందరూ నీ సోదరులే అని తెలుసుకొని వారిని అలాగే ఆదరించుము. విశ్వమానవ సౌభ్రాత్రము అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ప్రాథమికమైనది. కానీ ఆచరణలో మాత్రం ఆ విశ్వజనీనమైన సోదరభావానికి మనం ఎంతో దూరంగా ఉన్నాం. గొప్ప ఆచార్యులు, నాయకులు ప్రపంచంలో చాలా చోట్ల ఆవిర్భవించి శాంతి, ప్రేమ సందేశాలను మానవజాతికి అందిస్తూనే ఉన్నారు. చాలామందిని తిరస్కరించడం, హింసించడం, సిలువ వేయడం కూడా జరిగింది. ప్రపంచ యుద్ధాలలో, దేశ విభజనలలో, మత కల్లోలాలలో, జాతి వైరాలలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. వేల సంవత్సరాలుగా సాగుతూనే ఉన్న ఈ విధమైన మారణ హోమ ప్రవృత్తులను సమూలంగా నిర్మూలించలేకపోవడానికి కారణం బహుశా మనందరిలోనూ లోతుగా నాటుకుపోయిన ద్వేషభావనే. Multiple waves, billions and millions of waves rising and falling in the rivers and in the oceans. Imagine they also start thinking we are all individual, but without the water underneath the waves, they are nothing. Water, I think, is perhaps one of the main things on this planet which exists in 3 forms. Main one, water as we drink. Another one, the ice. Third one is water vapor. Snow is another form. Deep down, what do you analyze? Any of this? It is only hydrogen and oxygen. Hydrogen and oxygen manifesting it in a different forms. 2 things manifesting in multiple forms. Then why not infinite divinity, infinity of God, manifesting into infinity of forms and so many things. But essence of all, it's all same. If we can analyze that ultimate element of God that prevails in all of us. ఇది సర్వసాధారణమైన సూత్రం. మూలం నుండి దిగి వచ్చే అన్నింటినీ కూడా ఒకే చోట నుండి ఉద్భవిస్తున్న వాటిగా ఆదరించాలి అని బోధిస్తూ, ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఎలాగైతే ఒకరికొకరు సమానమైన సంబంధం కలిగి ఉంటారో అదేవిధంగా అందరం కూడా సోదరత్వం అనే సామాన్య బాంధవ్యంతో ముడిపడి ఉంటాం అని బాబూజీ రాశారు. సృష్టి జరిగిన సమయంలో ఈ ఏకైక మూలం నుండే ప్రతిదీ చలనంలోకి వచ్చింది. ఈ స్థాయిలో ఏదీ వేరైపోలేదు. అంతేకాదు, అదే కేంద్రం ఈ విశ్వంలోని ప్రతి కణం, ప్రతి అణువులోనూ ఉన్నది. ఆ విధంగా మనమంతా అనుసంధానమై ఉన్నాం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ సంఘటనకు ముందు అత్యంత సూక్ష్మ బిందువు ఒకటే అస్తిత్వంలో ఉండేది. దానినే ఏకత్వం, సింగులారిటీగా శాస్త్రవేత్తలు పిలుస్తారు. అది ఎంత చిన్నదంటే దానికి ఎటువంటి పరిమాణము లేదు. కానీ దాని నుండే మనకు ఇప్పుడు కనిపిస్తున్న విశ్వం బిగ్ బ్యాంగ్ కారణంగా బహిర్గతమైంది. దాని నుండి వచ్చిన మొట్టమొదటి అణువులు ట్రిలియన్ల కొద్దీ కలిసి మనిషి శరీరం రూపుదిద్దుకున్నది. ఇదే నిజమైతే మనం వేరైపోయినట్లుగా ఎందుకు నిరాశ చెందుతున్నట్లు? వేరైపోయామనే భావన మన చర్యలు, ఆలోచనల వల్లనే కలిగింది అని బాబూజీ వివరించారు. స్వార్థపూరితమైన భావనలు మనలను ఇతరుల నుండి వేరు చేస్తాయి.
వేరు అనే భావన మనలో పాతుకుపోయి ఒక ముసుగులాగా మన మనుగడలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ముసుగును తొలగిస్తే మనమంతా అదే మూలం నుండి దిగి వచ్చామనే జ్ఞానం కలుగుతుంది. ఆ ముసుగును ఎలా తొలగించగలం? హృదయ ఆధారిత ధ్యాన సాధనల ద్వారా మాత్రమే అది సాధ్యం. మనం ఏకత్వాన్ని అనుభూతి చెందాలని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. మన అహం తన వ్యక్తిగత గుర్తింపుగా నేను, నాది అని భావిస్తుంది. కానీ హృదయం మాత్రం మేము, మనము అనే భావిస్తుంది. Even in such a small assembly, many of us think, oh, he's so good. I have not reached there as yet. Okay, but this in turn creates a class system. It separates us. Some of us may be entertaining the idea we are far better off than people who are not doing meditation. And sometimes we laugh at our relatives and friends and family members for not practicing Sahajmarg meditation. I think we have to re-look at ourselves and our understanding that it's not everything. There are many other beautiful systems. Let them follow what they feel like following. Respect that, honor that. So brotherhood can be created only when we respect others, we trust others. But when we look down upon others, it creates problems. హృదయపరంగా మనం అంతా అనుసంధానమై ఉన్నాం. మన చైతన్య క్షేత్రం శుద్ధంగా అయినప్పుడు సహజంగానే ఏకత్వ భావనను అనుభూతి చెందుతాం. మనలోని ప్రేమ యొక్క సామర్థ్యం ఎంతగా విస్తరిస్తుందో అంతగా మనలో సోదరత్వ భావన కూడా పెంపొందుతుంది. ఈ విధంగా విస్తరించిన చైతన్య స్థితి మన జీవితాలలో భాగమై మనం ప్రతిరోజు ఇతరులతో నిర్వర్తించే వ్యవహారాలలో కూడా వ్యక్తమవుతుంది. ఇది మన అంతరంగం నుండే సంభవిస్తుంది, కానీ బయటి నుండి అందే ఎటువంటి ఆదేశాల వల్ల జరిగేది కాదు. పరస్పర సాంగత్యం, దృఢమైన అనుబంధం కలిగి ఉండాలంటే అందరికీ శాంతి ప్రశాంతతలు, సంతృప్తి కలిగించే విధంగా ఇతరులతో మన వ్యవహారాలు సరిదిద్దుకోవాలి. అప్పుడు అన్నీ సహజంగానే జరిగిపోతాయి. ఇలా సంభవించడం ఎంత చక్కటి పరిణామమో కదా అన్నారు బాబూజీ. ఇదంతా ఇక్కడితో సమాప్తం కాదు. మనం ఇక్కడ ఏమి చేస్తున్నామో అదే మన విధిని, విజయాన్ని ఆ క్షణమే నిర్ణయిస్తుంది. అయితే మన చర్యల ఫలితాలు వర్తమానంలో కనిపించక సుదూర భవిష్యత్తులో ఉండవచ్చు. బాబూజీ గారి మాటల్లో ఈ ప్రపంచం ఆ లోకం యొక్క ప్రతిబింబమే. దీనిని మనం సక్రమంగా చక్కబెట్టుకుంటే దీని ప్రభావం ఆ లోకంలోకి విస్తరిస్తుంది. అంటే మన ప్రాపంచిక అస్తిత్వాన్ని మెరుగుపరుచుకున్నట్లయితే దాని ప్రభావం ఉన్నత లోకానికి, అత్యున్నత లోకానికి కూడా చేరుతుంది. మన అస్తిత్వం యొక్క అన్ని పరిమాణ స్థాయిలను పరిణామం చెందించగల గొప్ప అవకాశం ప్రస్తుత జీవితంలోనే మనకు అందుతుంది. ఇది యౌగిక విజ్ఞాన శాస్త్రం. ఆచరణాత్మకంగా చూస్తే ఈ నియమంలో ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. మొదటిది తెలుసుకోవడం, అందరినీ నీ సోదరులుగా భావించడం. పరిణామక్రమంలో మన జ్ఞానస్థితిలో మార్పు కలిగినప్పుడే జరుగుతుంది. వేర్పాటుతనం లేదా ఏకత్వం, ఈ రెండింటిలో ఒకదానిని ఎంపిక చేసుకోవడంలో మన జ్ఞానస్థితి సహాయపడుతుంది. మనలోని ప్రతిఘటనను తొలగించడం ద్వారా ఈ సోదర భావన మనలో స్వచ్ఛతను, స్పష్టతను కలుగజేస్తుంది. రెండవది చేయడం, వారిని అట్లే ఆదరింపము. హృదయపరంగా అందరం సోదరులమే అని తెలుసుకున్నప్పుడు ఇతరులతో మరో విధంగా ఎలా వ్యవహరించగలం? దీని అర్థం ఏ విధంగా అయినా ప్రతిఘటన తప్పించుకోవాలని, ఇతరులు ఏమి చెప్పినా అన్నింటినీ ఒప్పుకోమని కాదు. ప్రతిసారి ఇతరులను సంతృప్తిపరిచి సంతోషపెట్టాలని కాదు. మనపై మనకు కరుణ, ప్రేమ లేనప్పుడు ఇతరుల పట్ల మనం నిజమైన కరుణ, ప్రేమలను చూపలేము. పరస్పర ప్రేమ, గౌరవం ఉన్నటువంటి ఆరోగ్యకరమైన సంబంధాలు మాత్రమే
మన సమిష్టి అభివృద్ధికి సహాయపడగలవని ఈ నియమం మనకు చెబుతున్నది. ఈ నియమం వెనుక పరోక్షంగా ఉన్న మరో 2 తాత్వికమైన అంశాలను కూడా దాజీ సూచించారు. ఆ విధంగా మనం గ్రహించవలసిన 3వ అంశం జీవి. మొదటి అంశం ప్రకారం మనకు ఒక స్థితి కలిగిన తరువాత దానిని కేవలం తెలుసుకుని వదిలివేయకూడదని, AEIOUల ప్రకారం ఆ స్థితిని నిలుపుకొని దానితో ఒకటయ్యేలా సాధన చేయాలని దాజీ గుర్తు చేశారు. ఇక 4వదైన నాన్ బీయింగ్ అంటే అస్తిత్వరహితమైన జీవి. దానిని గురించి చెప్తూ ఆ స్థితి నిజంగా ఎదురైనప్పుడు దానిలో కరిగిపోవడానికి మనలను మనం తయారుగా ఉంచుకోవాలని చెప్పారు దాజీ. So the success here in spirituality depends how well we dissolve our individual network. And that depends on how united we are. And that depends on brotherhood. ఈ సూత్రం మనలో సజీవమైనప్పుడు మన జీవితం సమూలంగా పరిణామం చెందినట్లే. మనం మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మిత్రులతో, ఇంకా మన సమాజంతో, మానవజాతి అంతటితో, అలాగే అన్ని జీవరాశులతో అర్థవంతమైన, ఫలవంతమైన సంబంధాలను ఏర్పరచుకోగలం. ఇతరుల పట్ల నిజమైన ప్రేమ, కరుణ పెంపొందించుకుంటాం. మనం అంతా అదే సత్యంతో అనుసంధానమై ఉన్నాం కాబట్టి మన మనోభావాలను ఇతరులు గుర్తించలేకపోయినా పట్టించుకోము. మనం అంతా ఒక్కటే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇతరులతో మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే 7వ నియమం గురించి చెప్పుకుందాం. నమస్తే.